హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే హిందూపూర్ కి గడ్డలాడిస్తున్న ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఏమనుకుంటున్నారా? తమిళియన్స్ మురుగన్ ఫెస్టివల్. సో ఈ వీడియో ద్వారా ఎలా జరుగుతుందనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుగా తీసుకొస్తున్నా. మొదటిసారిగా చూసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా. లెట్స్ వాచ్ ఇట్. అంగరంగ వైభోగంగా కన్నుల పండుగగా ఈ సంవత్సరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవము అంగరంగ వైభవం ఎటువంటి ఆటంకము లేకుండా స్వాములు ఎటువంటి దీక్షా ఫలితము 48 మండల కాలము ఆ నిష్ఠా నియమముతో సంపూర్ణంగా భగవంతుని కృపతో సంతోషంగా జరుగుతున్నది. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఆ భగవంతుడు ఏ రకంగా ఎటువంటి ఆటంకాలు కలిగకుండా ఇంతకింత ఎదిగింపోయి ఆ ఇంద్రానగర్ వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేశానికి రాష్ట్రమంతా వ్యాప్తి చెందాలని కోరుతూ ఏమంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది. ఇంత పెద్ద కడ్డీలు గుచ్చుకుంటున్నారు, నొప్పి రాదా? ఇది చాలా మందికి ఈ యొక్క అనుమానం అనేది ఉంటుంది. కానీ భక్తి అనేది భగవంతుని మీద శ్రద్ధ భక్తి అనేది పెడితే అందుకే మండల మాలంలో ఈ మాలలో ఒక పూట భోజనమే నియమించినారు. 48 రోజులుగాను ఒక పూట భోజనమే, మధ్యాహ్నం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మధ్యాహ్నం కర్పూరం వేసిన తర్వాత భోజనం అయిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏమి కూడా తీసుకోకుండా ఈ యొక్క శరీరాన్ని ఆ భగవంతునికి అంకితం చేస్తారు. కాబట్టి ఎటువంటి ఆటంకము కలుపుకోకుండా ఆయన రక్ష మాకు సుబ్రహ్మణ్యేశ్వరు ఆయన ఉండగా ఇటువంటి ఏ మాత్రం భయం పడేటువంటి ఆలోచన లేదు. ఎంతో ధైర్యంగా చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మొక్కులు పడి చేసుకొని ఆ స్వామి వారికి ఒక రథోత్సవంగా మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు. గురువే నమశివాయం సిట్రంబలనాథ శివన్ గురువే నమశివాయం పొన్నంబలనాథ ఎన్పర్ గురువే నమశివాయం
மச்சான் கொஞ்சம் அடி வா. அது சொல்லு சாமி கடவுளே. சொல்லு சாமி எந்த வழி போகணும் கடவுளே நல்ல முடியாது. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అగ్నిపులో తొక్కుతారు ఇప్పుడు సోమవారంలో ఫ్రెండ్స్ వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అంట, నన్ను చాలా అభిమానిస్తాను, నా వీడియోస్ చూస్తూనే ఉంటారంట. థ్యాంక్ యూ సో మచ్. Halo,
సో ఫ్రెండ్స్, మనం చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్న స్వాములకి చూడండి, ఈ ఇక్కడ చిన్న చిన్న స్వాములకి ఇలా కూర్చారు. ఇట్లా ఇంకా ఈ వాహనాన్ని అయితే ఈ స్వాములు లాగుతారు. మనము నడుముకైతే ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకొని ఇలా కూర్చుకుంటారు, కోరికలు తీరుతాయని. ఈ స్వామి చూడండి, ముందుకు వస్తే ఇక్కడ మనం చూస్తే చిన్న చిన్న ముళ్ళలు కూర్చుకుంటేనే భయం వేస్తుంది, కానీ ఈడైతే పెద్ద పెద్ద కడ్డీలతోనే ఈ స్వామి వాళ్ళు కూర్చుకున్నారు చూడండి. ఇక్కడ చూడండి, స్వామికి 2 కడ్డీలు ఉంచుకున్నాడు. ఇక్కడ స్వామివారి దేవుడు వచ్చినారు. స్వామివారి దేవుడు వచ్చినారు చూడండి. ఇంకా చూడండి, ఈ స్వామి కూడా పెద్ద కడ్డీ కూర్చుకున్నాడు. భయం వేస్తుంది చూస్తుంటేనే దగ్గర నుండి. ఇక్కడ ఊరికే కూర్చుంటూ ఇలా వస్తూ వీళ్ళైతే రాలి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంకాయలు లాగుతాడు. ఫస్ట్ టైం మన హిందూపూర్లో చూస్తున్నా ఇక్కడ. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికలు కోరుకుంటారు స్వామివారు. స్వామి, ఇది యాక్చువల్ గా కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయని అయితే చెప్పారు స్వామి. అది నిజమేనా? మీరు అందువల్ల ఇలా మాలేసి ఇలా చేస్తున్నారు? 100కి 100% నిజమే. కాబట్టి నేను నా బిడ్డ నిరూపం. నా భార్య పెళ్లి కావాలని కోరుకుంటే నా బిడ్డతో వేపిస్తానని కోరుకున్నాను. నా బిడ్డతోనే వేపించినాను.
మొన్నకు బిడ్డ లేదని 6 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే మా స్వామికి మొక్కుని మా స్వామి బిడ్డ అయితే ఆ బిడ్డ ఎంత తూకం ఉంటాయో అంత తూకం మీద ధనం ఇవ్వాలని కోరుతుంటే ఒక బిడ్డ అయినాక 6 ఏళ్ళ తర్వాత మా అన్నకు బిడ్డ అయినారు. ఆ బిడ్డ ఎంత తూకం ఉంటే అంత తూకము మా ఎవరికి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చినాము. ఆ స్వామి అంత నమ్మకం, అంత నిజము, అంత నెరవేర్చారు. అగ్గి దేవుడు నమ్మకం అంటే మేము కోరిక ఎంత కష్టమైనా కానీ ఎంత యుద్ధమైనా కానీ నెరవేరి తర్వాత మేము కోరిన మొక్కు నేను ఇట్లా తీర్చాను స్వామి. మా భక్తిలో మేము ఇలా మా దేవుని కోరికలు మేము నెరవేర్చి ఇలా సాగితూ వచ్చినారు. చాలా మందికి ఒక డౌట్ ఉంది. చెప్పండి స్వామి. ఇంటిని పెద్ద చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నొప్పి వస్తుంది కదా, మీరు ఇంటిని పెద్ద గడ్డీలు గుచ్చుకుంటున్నారు కదా, నొప్పి రాదా? లేదు స్వామి, 41 రోజు ఒక్కొద్దుండి అన్ని పాటించుకొని ఆ నీతులు పాటించుకొని సాంప్రదాయంగా భక్తి ముక్కుబడి ఉంటది. ఆ ముక్కుబడి తీర్చడానికి 41 రోజు మాలేసి ఆ లాస్ట్ రోజు మాత్రం 3 గంటల సేపు దానిస్తాం బాడీ. తప్పకుండా కోరిక నెరవేరుతుంది అంటారు. నెరవేరితేనే స్వామి రోజు రోజుకి సంవత్సరానికి పెరుగుతా ఉండేది. ముందు 60 మంది అంటే ఇప్పుడు 100 మంది అయినారు. ఆ కోరికలు పెరిగితేనే కదా వాళ్ళు ఇది ఇచ్చేది.